Hello viewers, welcome to Telugu Stars. కాదేది లీక్‌కి అనర్హం అన్నట్టుగా ఉంది ప్రస్తుత సినిమాల పరిస్థితి. కోట్లు ఖర్చు చేసి సినిమా తీస్తే థియేటర్స్‌లో విడుదలైన నిమిషాల వ్యవధిలోనే టెక్నాలజీ సాయంతో ఆన్‌లైన్‌లో సినిమా లీక్ చేస్తున్నారు లీక్ రాయుళ్లు. ఇంతకు ముందు ఆన్‌లైన్‌లో సినిమాను లీక్ చేశారని వార్తలొస్తుండేవి. ఇప్పుడు సినిమా లీక్ కాకపోతే వార్తలా తయారైంది పరిస్థితి. తాజాగా శుక్రవారం నాడు విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వివాదాస్పద మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం శుక్రవారం నాడు ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్పితే ప్రపంచం మొత్తం విడుదలైంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీ పార్వతి కోణంలో వర్మ తీసిన ఈ సినిమాలో చంద్రబాబుని విలన్ గా చూపించారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవడానికి ఎలాంటి కుట్రలు చేశారు, లక్ష్మీ పార్వతిని ఎలా చిత్రహింసలు పెట్టారు లాంటి సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు వర్మ. అయితే ఏపీలో ఎన్నికలు ఉండడం వల్ల ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేస్తుందనే ముందు చూపుతో కోర్టుకు వెళ్లి ఈ సినిమా విడుదలపై స్టే తెచ్చుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నాయి టీడీపీ వర్గాలు. ఇదిలా ఉంటే ఎక్కడో హాలీవుడ్ లో విడుదలైన మూవీ రిలీజ్ రోజునే ఆన్లైన్ లో ప్రత్యక్షమవుతున్న సందర్భంలో పక్క రాష్ట్రంలో విడుదలైన మూవీని లీక్ చేయకుండా ఉంటారంటే అది అత్యాశే అవుతుంది. పైగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎవరైనా లీక్ చేయకపోతారా, మేం చూడకపోతామా అని ఏపీలోని చాలా మంది లీక్ వ్యూవర్స్ ఎదురు చూశారు. ఇక బాహుబలి 2.0 లాంటి పెద్ద పెద్ద సినిమాలనే విడుదల రోజునే లీక్ చేసి లీక్ రాయళ్లకు బాస్ గా మారిన తమిళ రాకర్స్ అనే వెబ్సైట్ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లీక్ చేసి షాక్ ఇచ్చారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఏపీలో విడుదల కాకపోవడంతో ఈ సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీనికి తోడు సినిమాకి కూడా పాజిటివ్ టాక్ ఉండడంతో హైదరాబాద్ వచ్చి సినిమా చూసే అవకాశం లేని వాళ్ళు ఆన్లైన్ లోనే చూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా మంది ఈ సినిమాను ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వైస్రాయ్ హోటల్ సీను, చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి సీఎం గా ప్రమాణం స్వీకారం చేసే సీను, ఇలా చాలా సీన్లు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను కావాలని వైసీపీ వాళ్ళు ఆన్లైన్ లో లీక్ చేస్తున్నారని, ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే అంటూ టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. For more latest movie updates, please subscribe Telugu Stars.